వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్ చీప్ లిక్కర్‌కి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో బలైన ప్రజానీకమట నివేదికలో కొన్ని సంచలనమైనటువంటి నిజాలు బయటకొచ్చాయంట. దీనికి సంబంధించి ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. అదేంటో కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణం పైన కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ సిఐడి ప్రాథమిక స్థాయి విచారణ కూడా చేపట్టింది. అటు తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ కూడా ఏర్పాటైంది. విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి దర్యాప్తు బృందం విచారణ అయితే కొనసాగించింది. దాదాపు 3,500 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్టుగా కూడా ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యంతో చాలామంది అనారోగ్యానికి గురైనట్టు కూడా నిపుణుల కమిటీ సంచలనమైనటువంటి నివేదికను కూడా ఇచ్చింది. కాలేయంతో పాటుగా నాడీ సంబంధిత వ్యాధులు భారీగా పెరిగాయని కూడా స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ జరుగుతుందన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కూడా ఇక్కడ ఇన్ఫర్మేటివ్ డైరెక్టర్ ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ సిటీ దర్యాప్తు నివేదిక అనుగుణంగా ఇక్కడ విచారణ కూడా చేపట్టినందుగా సిద్ధపడినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ నిపుణుల విచారణలో సంచలనమైనటువంటి అంశాలు కూడా బయటకు వచ్చాయట. అంటే మద్యం కుంభకోణం పైన కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతుంది. అదే సమయంలో నిపుణుల కమిటీ సైతం అప్పటి మద్యంలో జరిగినటువంటి అనార్థాల గురించి కూడా ఇక్కడ పనిలో పడింది. అంటే అయితే నిపుణుల విచారణలో సంచలనమైనటువంటి అంశాలు కూడా ఇక్కడ బయటకు వచ్చాయి. 2019లో నూతన మద్యం పాలసీని అందుబాటులోకి వచ్చాక ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి. అయితే ఈ దుకాణాల్లో లభించినటువంటి మద్యం తాగిన వారిలో కాలేయ వ్యాధులు రెట్టింపయ్యాట. సాధారణంగా మద్యం తాగితే కాలేయ వ్యాధులు సంక్రమిస్తూ ఉంటాయి. కానీ 2014 నుంచి కూడా 2019 వరకు అంటే 14,000 వరకు కూడా ఉన్నటువంటి మద్యపాన సంబంధిత కాలేయ వ్యాధులు 2019 తర్వాత కూడా రెట్టింపు అయ్యాయట. అంటే రికార్డు స్థాయిలో 29,369కి పెరిగాయని కూడా చెప్తున్నారు. అంటే 5 ఏళ్లలో పోలిస్తే 100% ఇక్కడ ఈ నాడీ సంబంధిత వ్యాధులు ఏవైతే ఉన్నాయో, రుగ్మతలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పెరిగాయని కూడా చెప్తున్నారు. అంటే ఈ నాడీ సంబంధిత వ్యాధుల పరిస్థితులు కూడా అలాగే ఉంది. ఏకంగా నాడీ వ్యాధులు 892% పెరగడం ఆందోళన కలిగిస్తుందని కూడా చెప్తున్నారు. మద్యం తాగిన వారిలో 2014 నుంచి 2019 మధ్య ఈ నాడీ సంబంధిత వ్యాధిగ్రస్తులు 1276 మంది ఉంటే 2019కు తర్వాత కూడా ఈ సంఖ్య 12,663కు చేరడం ఇక్కడ కొంత విస్మయానికి కూడా గురి చేశాయని కూడా చెప్పుకోవచ్చు. అంటే రుగ్మతలు అవే కారణం అనేసి కూడా కొంతమంది చెప్తున్నారు. అంటే ఈ రుగ్మతలకు ఏంటంటే కారణం అంటే కిడ్నీ వ్యాధులు, మానసిక రుగ్మతలకు అప్పటి మద్యం కారణం అనేసి కూడా తాజా విచారణలో కూడా వెల్లడైంది. 2019 అక్టోబర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మద్యం దుకాణాలను కూడా ప్రారంభించింది. అయితే అంతకుముందు అన్ని దుకాణాలు ప్రీమియం బ్రాండ్లు అందుబాటులో ఉండేవి. కానీ దేశంలో ఎక్కడా చూడనటువంటి విననటువంటి మద్యం బ్రాండ్లు ప్రభుత్వం మద్యం దుకాణాల్లో లభించేవి. అప్పట్లో నాసిరకం మద్యం అమ్మకాలపైన కూడా విపక్షాలు గట్టిగానే ప్రశ్నించాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం పెడచెవిని పెట్టిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మద్యం ఇక్కడ డిస్టిలరీని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు వేనని ఆరోపణలు ఉన్నాయి. ఏ కంపెనీ కమిషన్లు ఎక్కువగా ముట్ట చెబితే వాటి సరఫరా అప్పటి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన రాజ్ కసిరెడ్డి నేతృత్వంలో అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్దలు హైదరాబాదులో ఈ కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రతి మద్యం సీసా పైన 50 రూపాయలు తగ్గకుండా కమిషన్లు దండుకున్నారని కూడా సిట్ దర్యాప్తులో తేలినట్టు తెలుస్తుంది. నాసిరకం మద్యం సరఫరా చేసి ప్రజల ఆరోగ్యానికి ఇక్కడ భంగం వాటిల్లినట్టుగా అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. చాలా రుగ్మతలతో ప్రజలు చనిపోయారని, కానీ అవన్నీ నాసిరకం మద్యం వల్ల అనేసి కూడా ఆరోపణలు వచ్చినా అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనీస స్థాయిలో కూడా ఇక్కడ స్పందించలేదు. అయితే ఇక్కడ సిట్ విచారణ అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఇప్పటి వరకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏదైతే ఉందో ఈ సిట్ విచారణ చేపట్టింది కాబట్టి ఈ విచారణలో తేలినటువంటి అంశాలను కూడా
కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కు బదిలీ చేసినట్టు తెలుస్తుంది. ఇటువంటి నేపథ్యంలో ఈడీ మరోసారి దర్యాప్తు కూడా ముమ్మరం చేసింది. ప్రాథమిక నివేదిక ఆధారంగా కూడా ఇక్కడ దర్యాప్తులో పలు అంశాలపైన కూడా దృష్టి పెట్టింది. అప్పట్లో జాతీయ ప్రీమియం బ్రాండ్ను కూడా పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు చెందినటువంటి కంపెనీల నుంచి కూడా కమిషన్లు ఎక్కువగా వచ్చినటువంటి సంస్థల నుంచి కూడా మద్యం ఆర్డర్ చేసినట్టుగా కూడా పక్కా ఆధారాలు సేకరించినట్టు సమాచారం. మరి జాతీయ స్థాయిలో పేరు మోసినటువంటి ప్రీమియం మద్యం బ్రాండ్లను పక్కన పెట్టి ఆంధ్ర గోల్డ్ విస్కీ అని, అంతేకాకుండా గుడ్డు ఫ్రెండ్ విస్కీ అని, డేర్ హౌస్ బ్రాందీ అని, ఛాంపియన్ స్పెషల్ విస్కీ అని, ఇంకా హార్ట్స్ డిజైర్ విస్కీ వంటి కొత్త స్థానికంగా ఉత్పత్తి చేయబడినటువంటి వాటిని ప్రాణాలను నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు చేశారని కూడా తాజాగా ఆ రిపోర్ట్లో తెలిసినట్టుగా తెలుస్తుంది. మరి నాసిరకం మద్యంతో ఏపీ ప్రజల ఆరోగ్యానికి భంగం వాటిల్లిందనేది కూడా తెలియడం ఇక్కడ సంచలనాన్ని కలిగిస్తుంది. మరి ఈడీ ఎంట్రీతో మద్యం కుంభకోణంలో అసలు సిసలైనటువంటి నిజాలు వెలుగు వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా మనకు తెలుసుకోవచ్చు. మరి చూద్దాం ఏం జరుగుతుంది ఈ కేసుకు సంబంధించి స్కామ్లో ఏం జరిగింది, మద్యం నాసిరకందా ఏంటి అనేది కూడా ఇప్పటికే ఆధారాలతో సహా వీళ్ళు చెప్తున్నారు. మరి ముందు ఏం జరగబోతుంది అనేది కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.